హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏ దేవుడిని పూజించినా అక్కడ తలపెట్టిన కార్యక్రమానికి దిగ్విజయంగా కొనసాగాలని ముందుగా వినాయకుడికి పూజలు నిర్వహిస్తుంటారు. అయితే గణనాథుడు అనుగ్రహం పొందితేనే ఏ కార్యక్రమమైనా విజయవంతంగా పూర్తి అవుతుందని తెలుగు సాంప్రదాయాలు చెబుతున్నాయి. అలాగే హిందూ సాంప్రదాయాల ప్రకారం అలాగే పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందుకే వినాయక చవితి కుల మత తేడా లేకుండా ఘనంగా నిర్వహించుకుంటుంటారు. వినాయక చవితి ఘనంగా నిర్వహించుకునే భక్తులకు సాధారణంగా వచ్చే ఒక డౌట్, వినాయకుడికి ఒక్కో చోట ఒక్కో రూపంలో ఉంటాడు. అసలు ఎందుకు ఇన్ని రూపాలు ఉంటాయి, ఇన్ని రూపాలు ఉంటాయి అనే డౌట్స్ చాలామందిలో కలుగుతుంటాయి. వినాయకుడికి ఎన్ని రూపాలు ఉన్నాయి అనే ప్రశ్నకి సమాధానం కోరుతూ న్యూస్ 18 ప్రతినిధి పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ అమ్మవారి ఆలయ అర్చకుడు వామన శర్మ గారిని సంప్రదించగా వారి పూర్తి వివరాలు చెప్పుకొచ్చారు. మనవి వినాయకుడు అంటే తొలుత పూజ చేసేటువంటి వాడు వినాయకుడు. ఆయనలో గజానుడు అంటాడు, వరశుద్ధి అంటాడు. అంటే ఆయనకు నామాలు ఉన్నాయి 108. అంటే ప్రతి దేవతకు కానీ, ప్రతి శివుని కానీ, వెంకటేశ్వరానికి, ఆంజనేయ కానీ, రాముని కానీ ఏ దేవుని కూడా 108 నామాలు ఉంటాయి. అది అష్టోత్తరం అంటారు. 1108 ఉండేటువంటి దాని సహస్రం అంటారు. వినాయకునికి చాలా ప్రీతికరమైనటువంటిది. అందుకే శుద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణపతి అంటే శివ పంచాక్షరి ఏ విధంగా ఉంటుందో ఈ పంచముఖాలతో ఉండేటువంటి ఆ వినాయకునికి 5 ముద్రలతో చేసేటువంటిది వినాయకుడు. ఆ వినాయకునికి అందుకే ప్రతి నెల సంకట చతుర్థి వస్తుంది. ఆ రోజునాడు గణపతి అవతారం ఎత్తాడు. తర్వాత సంవత్సరాలు ఒక్కోసారైనా కానీ మంగళవారం వస్తుంది. మంగళవారం వచ్చినప్పుడు దాన్ని అంగారక చతుర్థి అంటాం. అంగారుడికి అవతారం ఎత్తుంటాడు. దాని వలన ఎటువంటి కోరికలు ఉన్నప్పుడు కూడా వివాహం కానటువంటి వాళ్ళకు చక్కగా 21 నెలలు దాని దీక్ష ప్రకారం చేసిందంటే వాళ్ళకు వివాహం జరుగుతుంది. సంతానం లేనటువంటి వారికి కోరుకొని మంచిగా పూజ చేసేది ఉంటే వారికి సంతానం కలుగుతుంది. ఆ గణపతికి పాలు, అటుకులు, బెల్లము, 21 దూర్వాలంటే గరకలు. ఈ రూపాలలో అతి ముఖ్యమైన రూపాలు 16, రూపాలలో 32 ఉంటాయని, అందులో అతి ముఖ్యమైనవి 16 మాత్రమే ఉంటాయని వారు తెలిపారు. అందులో తరుణ గణపతి, భక్త గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, ద్విజ గణపతి, సిద్ధి గణపతి, ఉచిష్ట గణపతి, విఘ్న గణపతి, క్షిప్త గణపతి, హేరంబ గణపతి, లక్ష్మీ గణపతి, మహాగణపతి, విజయ గణపతి, నృత్య గణపతి, ఉర్ధ్వ గణపతి ఇవి ముఖ్య రూపాలలో 16 రూపాలని శర్మ తెలిపారు. ఈ 16 రూపాలలో దర్శనమిస్తున్నకి అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్టగా ఉండి మనస్ఫూర్తిగా పూజలు నిర్వహించినట్లయితే అనుకున్న పనులో విజయాలు సొంతం చేసుకుంటారని ఆలయ పూజారి వామన శర్మ తెలిపాడు.